the ministry that he has left behind, God has anointed Devsai Garu and his family to continue the work and to expand the work here. అయితే వారు విడిచి వెళ్ళిన పరిచర్యను దేవుడు ఈ రోజు అంచెలంచెలుగా అభివృద్ధి పరిచి దేవ సహాయమై గారిని వారి కుటుంబ సభ్యులను దేవుడు అభిషేకించుకొని వారిని నిలవబెట్టుకొని ఇక్కడ బలంగా వారిని వాడుకుంటున్న విధానాన్ని బట్టి ఈ పరిచయను బట్టి దేవుడు స్తుతిస్తున్నాను. Once again, really praise the Lord for the leadership that Praveen and other pastors are doing, providing in this area. మరొకసారి ఈ ఏరియాలో నాయకత్వం వహిస్తున్న నాయకులుగా ఉండి ఏరియా నడిపిస్తున్న ప్రవీణ్ గారు అలాగే నాయకులైన వారందరిని బట్టి నేను దేవుడు స్తుతిస్తున్నాను. Second Chronicles chapter 7. దయచేసి బైబిల్ గ్రంథాన్ని తెరచూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయం. In verse 16 we read, now my eyes will be opened and my ears attended to the prayers offered in this place. 2వ దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయము 16వ వచనం. నా పేరు 15వ వచనం. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కను దృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. Amen. ఆమేన్. What we learn here? ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నాం అండి? The promise I want to give to you is, ఈ రోజు నేను మీకు ఇవ్వాలనుకుంటున్న వాగ్దానం ఏంటంటే, as you dedicating this church building for the glory of God, దేవుని మహిమార్థమై ఈ మందిరము దేవునికి ప్రతిష్ఠ చేయబడుతూ ఉండగా God is speaking to you. దేవుడు మీతో మాట్లాడేది ఏమిటంటే, His eyes and his ears will be open to the prayers attended in this place. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద ఆయన తన కను దృష్టి నుంచి చూడబోతున్నాడు. ఆయన చెవు నుంచి మీ మొదలు ఆయన ఆలకించబోతున్నాడు. What does that mean? దాని అర్థం ఏంటి? It's not just sufficient to come to church, but we have to pray. దాని అర్థం ఏంటంటే ఏదో మందిరానికి టెన్షన్ గా వచ్చేస్తున్నామా వెళ్తున్నాం అన్నది కాదు, కానీ వచ్చిన మీరు ప్రార్థిస్తున్నారా లేదా అనేది గమనించాలి. Are you opening your mouth and praying? మీరు మీ నోరు తెరిచి దేవునికి ప్రార్థన చేస్తున్నారా? Amen. ఆమేన్. God has given us a different voice pattern. దేవుడు మనందరికీ కూడా ప్రత్యేకమైన విభిన్నమైన కంఠస్వరాన్ని ఇచ్చాడు. Why? ఎందుకని? Because he wanted to hear your prayer and hear you talk to him. ఒక్కొక్కరికి దేవుడు ఎందుకు విభిన్నమైన కంఠస్వరాన్ని ఇచ్చాడంటే, తద్వారా దేవుడు మీకు మాత్రమే ఇచ్చిన కంఠస్వరం ద్వారా దేవునికి మొరపెడతారని, మీ స్వరం ఆయన వినాలని ఆయన కోరుతున్నాడు. Amen. ఆమేన్. So it's our responsibility to come and pray. కాబట్టి వచ్చి ప్రార్థించుట అనేది మనకున్న బాధ్యత. And I would encourage every one of you to come here, not just to listen to a prophet message or worship God, praising him, but in addition to that, you will open your mouth and pray to God. మీలో ఉన్న అందరినీ నేను ప్రతి ఒక్కరిని ప్రోత్సహించేది ఏంటంటే, వచ్చామా, మంచి ప్రసంగాలు విన్నామా, దేవుని స్తుతించి ఆరాధించామా అన్నదే కాకుండా మీ నోరు తెరిచి ప్రభువుని ప్రార్థించే ప్రార్థనా యోధులుగా కూడా మీరు ఉండాలి. Amen. ఆమేన్. Remember the life of Peter and Jesus. పేతురు గారి యొక్కయు అలాగే యేసు ప్రభువు యొక్క జీవితాన్ని ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి. Before he was going to the